హాయ్ అండి. దిస్ ఇస్ నాగా వెంకట్ ఫ్రమ్ రైటింగ్ రెవల్యూషన్స్. ఈ రైటింగ్ రెవల్యూషన్స్ అనేటువంటిది ఒక ప్రొఫెషనల్ రైటర్ని, మూవీలో ఒక ప్రొఫెషనల్ రైటర్ని తయారు చేయడానికి మనం కొన్ని సీజన్స్ ద్వారా ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క టాపిక్ని చెప్పుకుంటూ వస్తున్నాం. టోటల్గా 5 సీజన్స్ అనేటువంటి దానిలో కంప్లీట్గా ప్రొఫెషనల్ రైటర్ అవ్వడానికి కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ మనకి 3 సీజన్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు 4వ సీజన్లోకి వచ్చాము. ఈ 4వ సీజన్లో సీన్ డిజైనింగ్ మీద వర్క్షాప్ పెట్టాలనుకుంటున్నాం. అంటే ఒక 5 సెషన్స్లో క్లాసెస్ అనేటువంటివి జరుగుతున్నాయి. ఇప్పటివరకు 3 సీజన్స్ జరిగినాయి అనమాట. 3 సీజన్స్లో మనం ఫస్ట్ సీజన్కి వచ్చేసరికి, సీజన్ 1లోకి వచ్చేసరికి ఒక ప్రొఫెషనల్ రైటర్ని, అంటే ఒక ఐడియా వచ్చిన దగ్గర నుంచి మీకు అతను ఒక 60 నుంచి 70 సీన్లు, అంటే కంప్లీట్గా ఒక బౌండెడ్ స్క్రిప్ట్కి కావాల్సినటువంటి సీన్స్ అన్నిటిని ఒక ప్రొఫెషనల్ మెథడ్లో 24 అవర్స్లో ఎలా రాయొచ్చు అనే దాని మీద టాపిక్ మీద మనము 1.5 మంత్, అంటే సాటర్డే అండ్ సండేస్, అలాగా 5 వీకెండ్స్ అనేటువంటివి పెట్టుకుని మనం చేసాము. ఓకే, అది కంప్లీట్ అయింది. తర్వాత సీజన్ 2కి వచ్చేసరికి మ్యాక్రో లెవెల్లో, అంటే మనము 24 గంటల్లో ఒక స్టోరీని రాయగలుగుతున్నాము. అది ప్రొఫెషనల్ రైటింగ్ మెథడ్లో అనమాట. ఆ రాసినటువంటి స్టోరీలో మనము డామినోస్ ఎఫెక్టు, స్నోబాల్ ఎఫెక్టు, ఈ 2 ఎఫెక్టుల ద్వారా కాన్ఫ్లిక్ట్స్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, క్రియేట్ చేసినటువంటి కాన్ఫ్లిక్ట్స్ని మనం ఎలాగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఎక్కడ దాకా, అంటే కాన్ఫ్లిక్ట్స్ ఎలాగ రేస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, 1 by 1 కాన్ఫ్లిక్ట్స్ని ఎలా రేస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనేటువంటిది. దాంతోపాటుగా మనం రాసుకున్నటువంటి కథ స్క్రిప్ట్ దశలో ఉండగానే, అంటే ఒక పేపర్ మీద ఉండగానే ప్రొడక్షన్కి వెళ్లకుండానే ఈ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేటువంటి ఒక బేసిక్ లేయర్, ఒక బేసిక్ ఫార్మేషన్ అనేటువంటిది ఒక వేవ్ థియరీ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఇది క్లియర్ కట్గా నేను ఇంతకుముందు కల్కి మూవీ, తర్వాత భారతీయుడు 2, తర్వాత ఇంకొక మూవీ, 3 మూవీస్ చేసామండి. 3 మూవీస్లో నేను వేవ్ థియరీ ద్వారా కంప్లీట్గా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ల్యాగ్ అవుతుంది ఒక మూవీ, కంప్లీట్గా మూవీలో హైలైట్స్ ఎక్కడ పడుతున్నాయి, లో పాయింట్స్ ఎక్కడ పడుతున్నాయి, ఆడియన్స్ ఎక్కడ మిస్గైడ్ అవుతున్నారు, ఎక్కడ ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు, వీటన్నిటిని ఒక గ్రాఫ్ ద్వారా చూపించడం జరిగింది. సో ఇక్కడ మన వేవ్ థియరీలో మన సినిమా హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉందా లేదా, ఎలా ఉంది అనేటువంటిది మనము పేపర్లో ఉండగానే మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇది సీజన్ 2లో మనము చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇదే సీజన్ 2లో స్టేక్స్ని ఎలా క్రియేట్ చేయాలి, స్టేక్స్ అంటే మల్టిపుల్ స్టేక్స్ అనేటువంటిది సినిమాకి చాలా అవసరం. ఆ మల్టిపుల్ స్టేక్స్ని ఎలా క్రియేట్ చేయవచ్చు, నెంబర్ ఆఫ్ స్టేక్స్ని ఏ ప్లేస్మెంట్స్లో క్రియేట్ చేయాలి, దాని యొక్క ఫ్లో ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం సీజన్ 2లో నేర్చుకోవడం జరిగింది. సో సీజన్ 3కి వచ్చేసరికి ఒక 40 రకాల క్యారెక్టర్లు, ఇప్పుడు మనం ఎన్నో రకాల మూవీలు, ఏ జోనర్ అన్నామనండి, అది ఎటువంటి జోనర్ మీన్స్ యాక్షన్ మూవీసా, లేకపోతే సైన్స్ ఫిక్షనా, లేకపోతే హారరా, కామెడీయా, లేకపోతే రొమాంటిక్ కామెడీయా, ఇలా డిఫరెంట్ ఏ మూవీ తీసుకున్నా కూడా ఆ మూవీలో కంప్లీట్గా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక 15 నుంచి 20 అవ్వచ్చు, 25 అవ్వచ్చు, ఒక 10 అవ్వచ్చు, ఇలాగ డిఫరెంట్ మూవీస్లో కొన్ని క్యారెక్టర్స్, కొన్ని తక్కువ ఉండేటువంటి కథలు ఉంటాయి, కొన్ని ఎక్కువ క్యారెక్టర్లు ఉండేటువంటి కథలు ఉంటాయి. ఇలాగా ఓవరాల్గా మన మూవీస్లో చూసినట్టయితే ఒక 40 క్యారెక్టర్లు అనేటువంటి ప్రామినెంట్గా మనకి కనబడుతూ ఉంటాయి. అంటే ప్రతి సినిమాలోనూ కూడా మనం చూసినట్లయితే ఒక కథకి ఒక 10 నుంచి 15 లేదా ఒక 20-25 క్యారెక్టర్లు కనబడుతుంటే, నేను ఒక 40 క్యారెక్టర్స్ని డిజైన్ చేసి ఆ 40 క్యారెక్టర్స్లోనే మనకు కథకు కావాల్సినటువంటి సపోర్టింగ్ క్యారెక్టర్స్, అంటే ప్రొటాగనిస్ట్ ఎవరైతే ఉంటాడో అతనికి సపోర్టింగ్ క్యారెక్టర్స్ కొన్ని, ఆపోజిట్ క్యారెక్టర్స్ కొన్ని న్యూట్రల్ క్యారెక్టర్స్గా డివైడ్ చేసి ఒక 40 క్యారెక్టర్స్ని మీద సీజన్ 3 అనేటువంటిది మేము తీసుకున్నామండి. ఈ సీజన్ 3లోనే 40 టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్తో పాటుగా ఒక సినిమాకి మూడ్ని ఎలా క్రియేట్ చేయాలి, ఫీలింగ్స్ని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఫీలింగ్స్ని మనం క్రియేట్ చేసినటువంటి మూవీలో వచ్చినటువంటి ఫీల్ ఏ టైంకి ఎమోషనల్గా మారాలి, ఎమోషనల్గా మారటానికి దారి తీసేటువంటి పరిస్థితులు ఎలా ఉండాలి, ఎమోషనల్గా ఎలా కన్వర్ట్ అవుతుంది ఫీల్ అనేటువంటిది, వీటి మీద కూడా మనము సీజన్ 3లోనే నేర్చుకోవడం జరిగింది. దీంతో పాటుగా ఆడియన్స్, ఒక థియేటర్లో కూర్చున్నటువంటి ఆడియన్స్ ఒక ఎమోషనల్ ఇంపాక్ట్, వాళ్ళకి ఎమోషనల్ ఇంపాక్ట్ కలగటానికి వాళ్ళ యొక్క హార్మోన్స్, ఏ హార్మోన్ రిలీజ్ అయితే ఎటువంటి మనకి ఎమోషన్ అనేటువంటిది ఆడియన్స్కి ఇంపాక్ట్ అవుతుంది అనే దాని మీద, హార్మోన్స్ మీద కూడా డీటెయిల్డ్గా వర్క్ చేయడం జరిగింది. సో ఈ హార్మోన్స్, పర్టికులర్ హార్మోన్ రిలీజ్ అయితే దాని ద్వారా
మనకి రిలీజ్ అయ్యేటువంటి విజువల్ ఎమోషన్స్ రిలీజ్ అవ్వాలా ఆడియన్స్కి, లేకపోతే సెరెబ్రల్ ఎమోషన్స్ రిలీజ్ అవ్వాలా, ఇటువంటి ఎమోషనల్గా ఆడియన్స్ని మనం కనెక్ట్ చేయడం కోసం ఎటువంటి హార్మోన్ను అతనికి రిలీజ్ చేయాలంటే మనం ఎటువంటి సీన్స్ని డిజైన్ చేయాలి, మనం ఏ విధంగా కథన ఫ్లోని తీసుకెళ్ళాలి, దీని మీద సీజన్ 3 అనేటువంటిది జరిగిందండి. ఇప్పుడు మనం సీజన్ 4 ద్వారా సీన్ డిజైనింగ్ అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం సీజన్ 1లో ఏదైతే ఒక 60 సీన్లో 70 సీన్లో 24 గంటల్లో రాయగలుగుతున్నామో ఆ సింగిల్ లైన్లో ఉండేటువంటి ఆర్డర్ని ఒక్కొక్క సీన్ని తీసుకుని ఆ సీన్ని ఎలా డిజైన్ చేయాలి, అంటే సినిమాలో ఒక 60 సీన్లు ఉంటే 60 సీన్లు ఒకే విధంగా డిజైన్ చేయకూడదు. ఇప్పుడు జనరల్గా మనకి బయట వేరే ఇన్స్టిట్యూట్స్ అవనండి, లేకపోతే కొన్ని వర్క్షాప్స్ జరుగుతుంటాయి చాలా వరకు, ఇట్లన్నిటిలోనూ సీన్ డిజైనింగ్స్ చాలామంది చెప్తుంటారు. వాటిల్లో జరిగేదానికినో రైటింగ్ రెవల్యూషన్స్లో మేము డిజైన్ చేసిన దానికి డిఫరెన్స్ ఏంటి అని అంటే అన్ని సీన్స్ని ఒకే విధంగా డిజైన్ చేయకూడదు. ఎప్పుడు కూడా ఒక 6 టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి సీన్కి. ఆ సీన్ను బట్టి ఆ సీన్ని ఎలా డిజైన్ చేయాలి అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగా ఈ మెథడ్ని మేము ఒక ప్రొఫెషనల్ మెథడ్ని యూజ్ చేసి ఈ సీన్ డిజైనింగ్ అనేటువంటిది ఈ టాపిక్ ఎవ్రీ సాటర్డే అండ్ సండే వచ్చే 16th, 17th, 23rd, 24th అండ్ దిస్ మంత్ ఎండింగ్ 30th అండి, November 30th. సో ఈ 5 సెషన్స్ ద్వారా ఎవ్రీడే సాటర్డే 5 to 8 అండ్ సండే 5 to 8 చొప్పున మొత్తం 5 సెషన్స్లో సీన్ డిజైనింగ్ అనేటువంటిది నేర్పించడం జరుగుతుందండి. ఇందులో ఏంటంటే జనరల్గా ఒక సీన్ని తీసుకున్నట్లయితే ఒక ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సీన్ అనుకుంటే, సపోజ్ హీరో మీట్స్ హీరోయిన్ అనుకుంటే, హీరో మీట్స్ హీరోయిన్ అనేటువంటిది ఎట్ ది ప్లేస్ ఆఫ్ పార్క్ అని అనుకుంటే, ఈ పార్క్లో హీరోయిన్ ఫస్ట్ మీట్ ఎలా జరుగుతుంది అనే దాన్ని ఎవ్రీ జోనర్కి మారిపోవచ్చు. అంటే ఇప్పుడు హారర్ మూవీకి ఫస్ట్ మీట్ హీరోయిన్లు ఫస్ట్ మీట్ అని అంటే ఆ సీన్ యొక్క డిజైన్ మారిపోతుంది, యాక్షన్ మూవీకి మారిపోతుంది, అలాగే రొమాంటిక్ కామెడీకి అయితే మారిపోతుంది, కామెడీ మూవీకి అయితే సీన్ డిజైన్ మారిపోతుంది, అలాగా సైన్స్ ఫిక్షన్ అయితే మళ్ళీ దాని డిజైన్ మారిపోతుంది. ఇలా డిఫరెంట్ జోనర్స్కి ఒకే సీను డిఫరెంట్ జోనర్స్లో మళ్ళీ డిఫరెంట్ మెథడ్స్లో మనము సీన్ డిజైన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ సీన్లో ఏది ముందు పెట్టాలి, ఏది తర్వాత రావాలి, ఏది ఎండింగ్లో రావాలి, ఇవన్నీ కూడా వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. సో దీంతో పాటుగా ఏంటి అని అంటే ఈ సీన్ డిజైనింగ్ అనేటువంటిది ఒక పర్టికులర్ ఒక సీన్ తీసుకున్నప్పుడు మనము ఆ సీన్ని మార్చి రాస్తే ఒక యావరేజ్గా ఉండేటువంటి ఒక సీను ఒక అద్భుతమైనటువంటి సీన్గా మారుతుంది, ఒక బ్లాక్ బస్టర్ సీన్గా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు సీన్స్ ఎప్పుడు కూడా కొత్తగా ఉండాలి. మనం ఒక పాత స్టోరీ చెప్తున్నా సరే అందులో పడేటువంటి సీన్స్ కొత్తగా రాయాలి. సీన్స్ కొత్తగా రాసినప్పుడు దానిని ఆడియన్స్కి కనెక్ట్ చేయడం కోసం ఈ సీన్ యొక్క మొదల్లో ఏం చేసుకోవాలి, మిడిల్లో ఎలాగ బీట్స్ని కన్వర్ట్ చేసుకోవాలి, ఈ బీట్స్ ఎన్ని రావాలి, ఎన్ని రకాలుగా బీట్స్ రావాలి, ఎన్ని రావాల్సి ఉంటుంది, వాటి యొక్క ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఇది జోనర్ బట్టి ఎలా మారిపోతుంది, ఓవరాల్గా ఒక సీన్కి ఎన్ని రకాలుగా డిజైన్ చేయొచ్చు. అలాగే ఈ 60 సీన్లు ఉంటే 60 సీన్లు ఒకే విధంగా డిజైన్ చేయకూడదు. దీనిలో కొన్ని సీన్స్ని ఒక విధంగా డిజైన్ చేస్తాం, కొన్ని సీన్స్ని ఒక విధంగా డిజైన్ చేస్తాం, ఇంకొన్ని సీన్స్ని ఇంకొక విధంగా డిజైన్ చేస్తాం. ఎందుకు ఈ వేరియేషన్స్ ఉంటాయి? ఈ వేరియేషన్స్ వల్ల ఆడియన్స్కి కలిగేటువంటి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఎమోషనల్గా వాళ్ళు హైకి తీసుకెళ్ళడానికి, వాళ్ళని ఒక పివోటల్ పాయింట్కి తీసుకెళ్ళడానికి ఆడియన్స్ని ఈ సీన్ డిజైన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఈ పర్టికులర్గా ఈ సీజన్ 4లో సీన్ డిజైనింగ్ మీద జరుగుతుందండి. దీంతోపాటు అసలు మనం ఎందుకు రైటింగ్ రెవల్యూషన్స్లోని సీన్ డిజైనింగ్ నేర్చుకోవాలనే దానికి ఇప్పుడు చాలా ఉన్నాయి. యూట్యూబ్లో కొడితే సీన్ డిజైనింగ్ అంటాడు, గూగుల్ ఉంది, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, తర్వాత డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో చెప్తున్నారు, కొంతమంది వర్క్షాప్స్ పెట్టి చెప్తుంటారు. ఇలా ఎన్ని రకాలు జరుగుతున్నా రైటింగ్ రెవల్యూషన్స్లో మేము డిజైన్ చేసినటువంటి మెథడ్స్ ద్వారా సీన్ డిజైన్ చేయటం అనేటువంటిది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, బయట ఉండేటువంటిది బేసిక్స్ అనేటువంటి దాన్ని కంప్లీట్గా మేము అవాయిడ్ చేస్తామండి. ఫస్ట్ మేము మీకు 5 సెషన్స్లో ఒక సెషన్లో వన్ ఆఫ్ ది పార్ట్ అసలు బయట ఏం జరుగుతుంది, బయట ఏం చెప్తారు, సీన్ డిజైనింగ్ అంటే ఏం చెప్తారు, బయట జరిగేటువంటి సీన్ డిజైనింగ్లో ఉండేటువంటి మిస్టేక్స్ ఏంటి, ఆ సీన్ డిజైనింగ్లో వచ్చేటువంటి ఫాల్ట్లు ఎలా ఉంటాయి, వాటిని ఓవర్కమ్ చేయటం ఎట్లా,
దీన్ని ఈ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, అడ్వాన్స్డ్ లెవెల్లో తీసుకెళ్ళిన దాన్ని ప్రొఫెషనల్ మెథడ్లో రాయటం ఎట్లా, ఇది మేము డిజైన్ చేసిందండి. సో ఇది ఒక యూనిక్ మెటీరియల్. సో దీన్ని ఎవరు మిస్ అవ్వరని అనుకుంటున్నాను. ఐ హోప్ మీరందరూ ఈ క్లాసెస్కి బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లస్ మీరు ప్రొఫెషనల్గా సీన్ డిజైనింగ్ని రాయగలుగుతారు. ఇదే కాకుండా ఇంకొక విషయం అండి, అదేంటి అని అంటే నాకు చాలామంది మేము కన్సల్టెన్సీ పెట్టాము, స్క్రిప్ట్ కన్సల్టెన్సీ. ఈ స్క్రిప్ట్ కన్సల్టెన్సీలో చాలామంది నా దగ్గరికి వచ్చి మేము స్టోరీ రాయగలిగాము, లేకపోతే సింగిల్ లైన్ రాయగలిగాము, ఈ సింగిల్ లైన్లో ఆర్డర్లో ఉన్న దాన్ని సీన్ డిజైన్ చేయాలి, ఇది మేము చేయలేకపోతున్నాం, మీరు చేయండి, మీరు ఎంత అయితే ఛార్జ్ చేస్తారో మీరు చేయండి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. సో నేను చెప్పేది ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక మూవీకి మీరు ₹1,00,000 పే చేసి ఒక మూవీకి సీన్ డిజైనింగ్ రాయించుకున్నారు. ₹1,00,000 అవుతుందా, ఎక్కువ అవుతుందా, ఆ సీన్స్ ఉండేటువంటి కంటెంట్ని బట్టి ఇది పెరుగుతూ ఉంటుంది. సో లక్షల్లో మీరు ఖర్చు పెట్టి సీన్ డిజైనింగ్ మా ద్వారా చేయించుకుని వెళ్ళడం వల్ల మీకు వచ్చేటువంటిది ఏంటి, మళ్ళీ ఇంకొక కథ రాయాలి అన్నప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ అవుతుంది. అంటే మళ్ళీ మీరు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి సీన్స్ డిజైన్ చేయాల్సిన పరిస్థితి కలుగుతుంది. సో నేను ఇప్పుడు సీన్ డిజైనింగ్ క్లాసెస్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు రాసుకున్నటువంటి సింగిల్ లైన్ ఆర్డర్ని కూర్చుని మీరు ప్రిపేర్ చేసుకోండి. ఆ సింగిల్ లైన్ ఆర్డర్ ఏదైతే ఉందో దగ్గర పెట్టుకుంటే సీన్ డిజైనింగ్ కోర్స్ కంప్లీట్ అయిపోయే లోపల మీ యొక్క సింగిల్ లైన్ ఆర్డర్ని మీరు సీన్స్గా మీకు మీరే రాయగలుగుతారు. అదే డెఫినెట్గా నేను అసిస్ట్ చేస్తాను మీకు. ఇప్పుడు 5 సెషన్స్ మేము తీసుకుంటున్నాము, 16th, 17th, 23rd, 24th అండ్ 30th. ఈ 5 days ఆన్లైన్ కోర్స్ ఉంటుందండి. ఈ ఆన్లైన్ కోర్స్ అయిపోయిన తర్వాత 1 day ఆఫ్లైన్ వర్క్షాప్ నేను కండక్ట్ చేస్తాను. ఆఫ్లైన్ వర్క్షాప్లో ఏంటి అని అంటే, మీరు ఎవరైతే స్టోరీ రాసుకుని సింగిల్ లైన్లో రాసుకుని దాన్ని సీన్గా కన్వర్ట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారో, లేదా అంత ఎఫెక్టివ్గా రావట్లేదో మీకు, వాటిని నా అసిస్ట్తో మీకు మీ స్టోరీ అనేటువంటిది రివీల్ అవ్వవసరం లేదండి. మేము అసలు స్టోరీస్ వినము. అంటే మీ స్టోరీ రివీల్ చేయకుండానే మీ సీను ఏం చెప్తుందో ఆ ఎమోషన్, ఆ యొక్క ఎమోషన్ను బట్టి, ఆ సీన్ యొక్క ఎమోషన్ను బట్టి దానిని ఎలా డిజైన్ చేయాలి అనేటువంటిది మీకు ప్రాక్టికల్గా నేను 1 day మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు ఉండేటువంటి ఒక వర్క్షాప్ కండక్ట్ చేసి ఆఫ్లైన్లో, దానిలో కంప్లీట్ మీరు నేర్చుకున్నటువంటి థియరీని మొత్తాన్ని ప్రాక్టికల్గా నేను అప్లై చేయిస్తాను. ఇది సీజన్ 4 గురించి డీటెయిల్డ్గానండి. ఓకే. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. ఏంటి అంటే, మాకు సీజన్ 3 seasons కంప్లీట్ అయినాయి. ఈ 3 seasons కంప్లీట్ అయిన తర్వాత సీజన్ 2కి వచ్చిన వాళ్ళు సీజన్ 1 మాకు ఎప్పుడు పెడతారు, మళ్ళీ క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి సీజన్ 1 గురించి, ఎందుకంటే మేము మిస్ అయ్యాము, సో వాటిని ఎప్పుడు పెడతారు అని అడుగుతున్నారు. అలాగే సీజన్ 3కి వచ్చిన వాళ్ళు సీజన్ 1, 2 మేము మిస్ అయ్యాము, ఆ 2 seasons ఎప్పుడు పెడతారు, మళ్ళీ రిపీటెడ్గా ఈ క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో నేను ఒకటేనండి చెప్పేది, యాక్చువల్గా నేను 5 seasons డిజైన్ చేసుకున్నాము. అంటే కంప్లీట్ నాలెడ్జ్ అనేటువంటిది ప్రొఫెషనల్గా అందరికీ ఒక ప్రొఫెషనల్ రైటర్ అవ్వాలి అని అంటే ఒక 5 seasons కంప్లీట్ చేసి అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క టాపిక్ని కవర్ చేస్తూ వస్తున్నాము. అంటే కొన్ని ప్రొఫెషనల్ మెథడ్లో, కొన్ని ఇంకా మ్యాక్రో లెవెల్లో, ఇంకా కొన్ని మైక్రో లెవెల్లో, ఇలాగ కంప్లీట్ డీటెయిల్డ్గా చేసుకుంటూ వెళ్తుంది. ఏ సీజన్కి ఆ సీజన్ అండి న్యూ టాపిక్. సో ఇప్పుడు మళ్ళీ మేము బ్యాక్ వెళ్ళి ఆల్రెడీ చెప్పేసినటువంటి సీజన్స్ ఏవైతే ఉన్నాయో, సీజన్లో చెప్పిన దాన్ని మళ్ళీ ఇంకొక సీజన్లో మళ్ళీ అదే టాపిక్ పెట్టడం అనేటువంటిది జరగదండి. ఎందుకంటే మాకు మూవీ స్టార్ట్ అవ్వడానికి, ప్రీ ప్రొడక్షన్ మూవీ స్టార్ట్ అవ్వడానికి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇమీడియట్లీ అప్పటి నుంచి క్లాసెస్ అనేటువంటివి రన్ చేయడం అనేటువంటిది కుదరదు. సో అందుకని మేము 5 seasonsని కంప్లీట్గా చెప్పిన తర్వాత ఈ క్లాసెస్ రన్ చేయడం అనేటువంటిది మోస్ట్లీ ఆగిపోవచ్చు అండి. ఎందుకంటే ఇంకా మూవీ స్టార్ట్ అవుతుంది అని అనుకున్నప్పుడు మటుకు ఇంకా డెఫినెట్లీ ఇంకా చేయలేము. సో అందుకోసం అని చెప్పి ఏ సీజన్కి ఆ సీజనే, మీరు ఏ సీజన్లో ఉంటే ఆ సీజన్ని మటుకు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ టాపిక్స్ అనేటువంటివి ఎక్కడ దొరకవు. క్యారెక్టర్స్ గురించి అవనండి, 40 types ఆఫ్ క్యారెక్టర్స్ అవనండి, ఎమోషన్స్ గురించి అవనండి, ఇప్పుడు చెప్పే సీన్ డిజైనింగ్ చెప్పినా బయట మీకు సీన్ డిజైనింగ్లో ఉండేటువంటి ప్రొఫెషనల్ మెథడ్స్ని యూజ్ చేసి సీన్ డిజైన్ని ఎఫెక్టివ్గా ఎలా చేయాలి, ఒక బ్లాక్ బస్టర్ మూవీ, ఒక మూవీ తీసుకుని ఆ మూవీకి మొత్తం ఎన్ని సీన్లు ఉంటే అన్ని సీన్లను కూడా మీరు నేర్చుకున్నటువంటి థియరీగా నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్గా ఒక మూవీకి చెక్ చేయడం కూడా జరుగుతుందండి. అది మన 5 sessionsలో ఒక సెషన్లో
అంటే సాటర్డే సండే అండ్ సాటర్డే. ఇందులో ఒక రోజు ఒక మూవీకి సంబంధించి కంప్లీట్గా సీన్ బై సీన్ ఎవ్రీ సీన్ను ఆపి ఆ సీన్ని డిజైన్ ఎలా జరిగింది, కరెక్ట్గా జరిగిందా లేదా, ఎఫెక్టివ్గా జరగాలంటే ఏం చేయొచ్చు, ఆ సీన్ని ఎలా మార్చవచ్చు, ఇవన్నీ కూడా డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో ఈ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఆల్రెడీ సీజన్స్లో అయిపోయినటువంటి టాపిక్స్ని మళ్ళీ రిపీటెడ్గా చేయటం అనేటువంటిది జరగకపోవచ్చండి. సో అందుకని ఎవరు మిస్ అవ్వకుండా ప్రతి సీజన్ని మీరు కంప్లీట్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారని నేను ఐ హోప్ అనుకుంటున్నాను. ఇంకొక ముఖ్య విషయం చెప్పాలండి మీకు, ఎందుకంటే ఎక్కడ షార్ట్ కట్స్ అనేవి ఉండవండి. ఇది సినిమా ఇండస్ట్రీలో ఏంటి అంటే మనం ఒక 10 రూపాయలు పెడితే, ఒక ప్రొడ్యూసర్ ఒక 10 రూపాయలు పెడితే అతను 100 రూపాయలు వస్తుంది అని అంటేనే ఈ ఫీల్డ్లోకి దిగి ఒక సినిమా చేయగలుగుతారు ప్రొడ్యూసర్. సో ఎప్పుడు ఆయనకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, నీ దగ్గర ఎంతో నాలెడ్జ్ ఉండాలి. ఈ సినిమా ఇండస్ట్రీకి మిగిలిన ఏ ఇండస్ట్రీకి అయినా సరే ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటంటే మిగిలిన ఇండస్ట్రీస్లో కంప్లీట్గా లాస్ అనేటువంటిది ఉండదండి. అంటే మీరు కష్టపడ్డారు, మీరు అనుకున్నటువంటి ప్రాఫిట్ రాకపోవచ్చు, మీరు ఒక 50,000 నెలకు ఒక 50,000 వస్తాయని ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే అది ఒక 20,000 25,000 వస్తూ ఉంటే మీరు అంత సాటిస్ఫై లేకపోయినా ఎంతో కొంత రిటర్న్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. అలాగే ఒకవేళ సక్సెస్ అయితే ఈ 50,000 అనుకున్నది ₹1,00,000 2,00,000 కూడా మీరు మంత్లీ తీయగలిగే కెపాసిటీకి వెళ్ళొచ్చు వేరే ఏ ఇండస్ట్రీలోకైనా. కానీ సినిమా ఇండస్ట్రీలో 2 దారులు ఉన్నాయండి. ఒకటి అయితే టాప్ పొజిషన్, లేకపోతే అగాధం అండి. అంటే మన దగ్గర ఉన్న నాలెడ్జ్, మనకు కొంత నాలెడ్జ్ ఉంది, ఈ కొంత నాలెడ్జ్కి కొంత అమౌంట్ వస్తుంది అనేది ఉండదండి. మీ దగ్గర ఉండేటువంటి నాలెడ్జే మీ పెట్టుబడి. ఎంత ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ ఉంటే అంత ఎక్స్ట్రీమ్లో పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఏమాత్రం కొద్దిగా అటు ఇటు అయినా సరే మీ మధ్య రకంగా ఉంటూ ఎంతో కొంత వస్తూ హ్యాపీగా ఉంటాము అనేటువంటిది ఇందులో ఉండదు. అయితే టాప్ పొజిషన్, లేదంటే అగాధం. సో అందుకని బీ కేర్ఫుల్. ప్రతి క్షణము కూడా మీరు నాలెడ్జ్ని గెయిన్ చేస్తూనే వెళ్ళాలి. ఏదో ఒక పర్టికులర్ పర్సన్కి 10 మందికి పరిచయాలు ఉన్నాయి, ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోతే అతని ద్వారా ఎలాగోలాగా తీసుకోరండి. ఏదో పరిచయం అయితే హలో అంటే పరిచయాలు ఏర్పడతాయేమో, కానీ ఆ పరిచయాలు ద్వారా మీరు ఒక స్థాయికి వెళ్ళాలి అంటే మీ దగ్గర ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ ఉండాలి. ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ అండి. ఆ ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ లేక 1-2 సినిమాలు చేసి, లేకపోతే ఒక 15 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉండి ఒక 5-6 సినిమాలకి నేను ఆ సినిమాలో చేసా, ఈ సినిమాకి నేను కూడా ఉన్నాను అని చెప్పుకోవడానికి తప్పించి అంతకు మించి ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉండవు. వాళ్ళకే అటువంటి ఛాన్సెస్ లేనప్పుడు మీరు ఆ నుంచి వచ్చేటువంటి పరిచయాల ద్వారా ఎలా ముందుకెళ్ళగలుగుతారు? సో మీరు ఆలోచించండి. ఇది ఏంటి అని అంటే కంప్లీట్ మీ నాలెడ్జే మీ పెట్టుబడి. మీ దగ్గర ఎంత ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ ఉంది అనేటువంటిదే మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ఈ పాయింట్ చాలా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అండి. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.